ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఒక 2, 3 ఏళ్ల నుంచి. మొన్న అసెంబ్లీ టైంలో ఎలక్షన్స్ టైంలో కొంత కనిపించారు. మళ్ళీ ఇంటికే పరిమితమైనట్టుగా కనిపిస్తోంది. కారణం ఏంటి? కారణం ఏం లేదు. ఇంతకుముందున్న అంటే రాజకీయాల్లో ఈ రాజకీయాలు ఇప్పుడు నడుస్తున్నాయంత డిఫరెంట్ ఉంది. అంటే ఆ రోజున్న రాజకీయాల్లో మాకు కొద్దిగా ఒక విధి విధానం అంటూ ఉండేది. ఇప్పుడు అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షం స్వపక్షం ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా మొత్తము ప్రయారిటీస్ మారిపోయినాయి. ఎందుకంటే మేము ఎప్పుడైనా కూడా అసెంబ్లీ వస్తుంది అంటే ఎంత ప్రిపరేషన్ కావాల్సి వచ్చేదంటే అంత ప్రిపరేషన్ అయి పోయేది. అంత ప్రిపరేషన్ అయి కావాల్సిన అవసరం లేకుండా ఉంది. ఎన్నడూ ప్రతిపక్షాలు నిలదీసినట్టు అయితే అసెంబ్లీలో కనపడడం లేదు. వీళ్ళ పాలకపక్షం కూడా బడ్జెట్లో మనము డిమాండ్స్ ఉంటాయి, పాస్ అంటాం కదా, ఏ ఒక్క డిమాండ్ మీద కూడా సమగ్రమైన చర్చ జరగడం లేదు. అసెంబ్లీ ఎందుకోసం ఉంది అనేది మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాలకు కూడా మనము అంటే ఆడ సముచితమైన వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు అంటే అసెంబ్లీలో అంత ఒక ఫ్రూట్ఫుల్ అంటే ఏమైనా సాధిస్తున్నారా వీళ్ళు మెంబర్లు అంటే అది ఎక్కడ అంటే చాలా మటుకు డిఫరెంట్. ఉమ్మడి రాష్ట్రంలో మేము స్వయంగా కూడా చూసాం. ఒక పక్క దేవేందర్ గౌడ్, ఒక పక్క మీరు, ఉత్పల్ నరసింహులు తెలంగాణ నుంచి మంచి దిగ్గజాలు. ఒక్కొక్క అంశం మీద మాట్లాడితే సభ అట్టుడికినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఒకటి ప్రాంతీయ పార్టీ ఒకరిద్దరే మాట్లాడుతున్నారు, మరొక జాతీయ పార్టీలో ఒకరిద్దరే మాట్లాడే పరిస్థితి ఉంది. అంత ఫ్రీడమ్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలో మీరు ఎట్లాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు సార్ ఇప్పుడు ఉన్నటువంటి లీడర్? నేను ఒకటే అంటే వాళ్ళతో కోరేది, ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఉందండి. ఓకే, అవునా సార్? ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఉంది. అవినీతి గురించి ఎవ్వరు ఒక్కరు కూడా అంటే మాట్లాడతలేరు. ఇలా దోపిడీ జరుగుతూ ఉంది. ఆ దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి శాసనసభ్యునికి ఉంది, ప్రతి మంత్రికి ఉంది. కానీ అలా అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలు అది భూములకు కానీ డబ్బుల విషయంలో కానీ ఇవంతా కొద్దిగా బాధాకరంగా ఉంది నాకైతే పర్సనల్. అంటే గతంలో మీరు బీజేపీలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ని ఘాటుగానే స్పందించారు. దాదాపు కేసీఆర్ని ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్లో సరే కొంత అంటుముట్టనట్టుగా ఉంటున్నట్టుగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు. బట్ ఎట్లా చూస్తారు ప్రధానంగా ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ లూప్ లైన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఒక సీనియర్ పొలిటీషియన్గా? ఇప్పుడు ఒకటండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రయారిటీ ఏంది? ఇలా ఇప్పుడు వాళ్ళ ప్రయారిటీలు మర్చిపోయినరు. ఇప్పుడు నిన్న ఒక అంటే వార్త చూసినాను, వెంటనే మేము పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తాం. అరే ఇప్పటికి వచ్చి 2 సంవత్సరాల పావు అయిపోయింది. కానీ పాలమూరు రంగారెడ్డిలో ఒక 3.5 కిలోమీటర్ల కాలువ తోడి ఉంటే ఒక యుద్ధ అంటే పూర్తిగా అంటే ఇన్వాల్వ్ అయిపోయి తొందర చేసింటే అది దాదాపు ఇవాళ మాకు అక్కడ నార్లాపూర్ల రిజర్వాయర్కి ఏమో ఇప్పుడు నింపుకోనికి ఉంది. పక్కన వచ్చి ఏదుల రిజర్వాయరు నిండు, అది 6.5 టీఎంసీలు, 15 టీఎంసీలు 8 నిండు, దాదాపు 19 టీఎంసీలు మన కర్వెన్ల నిండు, ఉద్దండాపూర్ల 10 టీఎంసీలు అట్లా. ఇప్పుడు ఇది ఒక్కటే మనం నింపుకోగలుగుతాం ఇవాళ ఉన్న పరిస్థితిలో. అసలు యాక్చువల్గా ఎప్పుడు ప్రాజెక్టు పూర్తి అవుతుందంటే
ప్రధాన కాలువలు కావాలి, దాంట్లోకి మళ్ళీ చిన్న కాలువలు కావాలి. అంటే డిస్ట్రిబ్యూటరీ దాంట్లో ఫీల్డ్ ఛానల్స్ వరకు, డిస్ట్రిబ్యూటరీస్ ఫీల్డ్ ఛానల్ వరకు వీళ్ళు అంటే ఇంతవరకు దాంట్లో టెండర్లు విలువలే, ఏమవుతుందో వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేడు, అధికారులు పట్టించుకుంటలేరు, మంత్రులు పట్టించుకుంటలేరు, ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు. అది మాపునార్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు రీసెంట్గా. పెట్టి దాదాపు 20 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం, 20 నెలలు కాకపోయినా నాకు తెలిసి వచ్చేటువంటి గవర్నమెంట్ పూర్తి అయ్యేలోపు అయిపోద్ది అనేది అర్థమయ్యేటట్టుగా మాట్లాడాడు. అదే సమయంలో ఉద్దండపూర్లో కూడా నష్టపరిహారం భారీగా జరిగింది కాబట్టి అది కూడా చెల్లిస్తామన్నది మీరు రిసీవ్ ఉంటారా? ఐఎమ్ ఇన్ టచ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఆల్సో. ఇవాళ కూడా నేను సిఈ గారు, నాగర్ కర్నూలు సిఈ గారితో మాట్లాడినాను. అక్కడ 26D అని ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంది. అరే గుడిపల్లి గట్టులో శ్రీశైలంలో నీళ్ళు ఉన్నాయి, మూడు మోటార్లు నడుస్తున్నాయి. గుడిపల్లి గట్టు దగ్గర ఉండే అంటే రిజర్వాయర్ లోపల నీళ్లు లేక ఇప్పుడు ఆ కాలువ అక్కడ పారడం లేదు. ఏదో నేను నిన్న చెప్తే కొంత ఏదో అది క్లీన్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని ఇప్పుడు ఈ గారు మాట్లాడారు. అది కాదు, ఇప్పుడు 3 మోటార్లు పనిచేస్తున్నాయి, 3 రిజర్వాయర్లు ఉన్నాయి మా కాడ. ఎల్లూరు కానీ, సింగోటం కానీ, జొన్నలబగడ కానీ, గూడిపల్లి కానీ. అవన్నిటిని పూర్తిగా నింపి పెట్టి ఎప్పుడు నింపించాలండి అవి శ్రీశైలం నీళ్ళు ఉన్నప్పుడు. బడ్జెట్లో రేపు 20వ తేదీ నాడు బడ్జెట్ పెడుతుంది కాబట్టి బడ్జెట్ అలొకేషన్ దీనికి ఎంత స్థాయిలో ఖర్చు పెట్టాలంటారంటారు మీరు? ఎంత నిధులు కేటాయించితే బెటర్ అంటారు మీరు ఆలోచన? ఇప్పుడు కాలువలకు ల్యాండ్ అక్విజిషన్ ఉంది, అలా మీరు 3.5 లక్షలు, 5 లక్షలు, 5.5 లక్షలు ఇచ్చి ఎకరా తీసుకొని రైతులను సర్వం అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టిండ్రు. ఇవాళ మీరు పోయి ఇప్పుడు మెయిన్ కెనాల్స్కు ల్యాండ్ అక్విజిషన్ కానీ, కెనాల్స్కి ల్యాండ్ అక్విజిషన్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్కి కానీ, ఇవాళ ఏదైతే ఫీల్డ్ ఛానల్స్ కానీ ల్యాండ్ అక్విజిషన్కే వేల కోట్ల రూపాయలు కావాల్సిన అవసరం ఉంది. అది ఎట్లా చేస్తారో ఏమో, వీళ్ళకి ఉన్న ప్రణాళిక ఉందో లేదో వీళ్ళ మీరు వినండి. ఇది ఎట్లా చేస్తారో వాళ్ళకి ఏమైనా ప్లానింగ్ ఉందా దానికి నాకు అర్థమైతే లేదు ఒకటి. ఎందుకంటే వచ్చి 2.5 సంవత్సరాలు దాదాపు అయిపోయి వస్తుంటే ఇంతవరకు మీరు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఎట్లా తీసుకుపోవాలనే ఆలోచన కూడా మీ దగ్గర లేదు. ఇంతవరకు కాలేదు, ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. ఈయన 20 నెలల్లో పూర్తి చేస్తాడు కదా, 20 నెలల్లో ల్యాండ్ అక్విజిషన్ చేయమని చెప్పండి. నమ్మకం లేదా సార్? 20 నెలలు అయ్యేటట్టు కనబడతలేదా సార్? వీళ్ళకు ఆ చిత్తశుద్ధి లేదు. దాదాపు సగం పీరియడ్ అయిపోయింది. 3.5 కిలోమీటర్లు ఆ రోజు సున్నప్రాల తాండా నుండి కుడికిల దగ్గర ఏదో రాలే వచ్చిందనో లేదా ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వచ్చి పని చేయలే. అది వీళ్ళు వస్తేనే అవి కంప్లీట్ చేస్తే ఈ దీంట్లో నింపుకొని పోవచ్చు కదా, ఏది ఈ రిజర్వాయర్లన్నిటిని నింపొచ్చు కదా. అదే అవి చేస్తలేరు. ఇవాళ అట్లే కాకుండా ఇప్పుడు దీన్ని ఒక ఇవాళ అంటే మనకు ఏడికి కొడంగల్కి నీళ్ళు తీసుకుపోవాలనేది అది ఒకటి పెట్టిండ్రు. ఓకే, అవును. మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా సభలో మాట్లాడాడు. మీరు ఎట్లా సార్, దానికి ఎట్లా సపోర్ట్ ఉంటుంది మీది? నీటిని సార్ ఒకటి ఒక వీళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. నీళ్ళు ఏడికెళ్ళి తీసుకుంటారు? ఇప్పుడు మీరు నీళ్ళు ఒకవేళ ఈ ఉద్దండాపూర్కి వెళ్ళి కూడా కొడంగల్ తీసుకుపోవచ్చు. ఓకే, ఇప్పుడు అది ఇప్పుడు కొత్తగా పెట్టిన ప్రాజెక్టుల ఆడ కూడా అలా మొన్న ఒక కాగ్ రిపోర్ట్ ఇచ్చింది 2024ది. కాగ్ రిపోర్ట్లో 1 మెగావాట్కు 60.11 లక్షలు, అంటే 60,11,000 ఒక్కొక్క మెగావాట్కు. అటువంటిది ఇలా వీళ్ళు ఎంత అంటే ఎంత ఇప్పుడు పెంచుతున్నారు వాళ్ళు? అవును, ఒకటికి దాదాపు 5-6 రెట్లు పెరిగినట్టేనా సార్? ఎట్లా అది? ఇప్పుడు 3.8 కోట్లు ఉంది ఒక్క అంటే మెగావాట్కు. ఓకే, ఇదేమి
రాజ్యమో నాకైతే అర్థమైతే లేదు. ఉమ్మడి రంగారెడ్డి రాజకీయాలు మీరు 40-45 ఏళ్ళ నుంచి చూస్తున్నారు ఉమ్మడి రాష్ట్రం నుంచి. బట్ చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ఏ రకమైనటువంటి ప్రోత్సాహం ఉంది? దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి టైంలో ఎట్లాంటి ఉంది? కేసీఆర్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉన్నటువంటి పార్టీ సరే అఫీషియల్గా ఉన్నారా లేదా తర్వాత సంగతి. వెరీ ఎట్లా- సింపుల్ అండి. ఎట్లా ఉంది? పాలమూరు రంగారెడ్డి ప్రధానమైంది అయితే భీమా, నెట్టంపాడు, ఒక జూరాల మినహాయించి ఏది కూడా పూర్తిగా కంప్లీట్ కాని పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో సరే మీరు ఎలక్షన్ టికెట్ రాకపోవడం వల్ల బీఆర్ఎస్లో జాయిన్ కావడం, ఇప్పుడు కేసీఆర్ మొన్న కాళేశ్వరం తప్ప ఏ ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదనేటువంటి నిందను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మీ మహబూబ్నగర్ జిల్లాను ఏ స్థాయిలో తీసుకెళ్లాడు, ఏం హామీ ఇచ్చాడు, ఏమైంది? ఈరోజు మనం చూస్తే అంటే రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకుంటే ఇవాళ ఆయన ఏదైతే డ్రింకింగ్ వాటర్ కోసం ప్రోగ్రామ్స్ కానీ ఇరిగేషన్కు ప్రోగ్రామ్స్ కానీ ఇవాళ పాలమూరు రంగారెడ్డిది ఇవాళ కెనాల్ అయిపోతే దానికి డిస్ట్రిబ్యూటరీస్ అవి అయిపోతాయి. అవి ఆయన పీరియడ్లో అయింది. ఇది ఆ 3.5 కిలోమీటర్ తప్పించి మిగిలింది. అది కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక్కోటేసారి మొత్తం కావాలంటే కూడా అయ్యేటివి కావు కదా ఇవి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మొట్టమొదట మేము మంత్రులు ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఫస్ట్ టైం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది నల్గొండ జిల్లా లోపల శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి ఆ రోజు ఫస్ట్ ఎస్ఎల్బిసి అనేది అక్కడికి వెళ్ళే మొట్టమొదట అది స్టార్ట్ అయింది. అంటే అప్పుడు ఏం చేసిండ్రంటే చూడండి, అప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి వ్యత్యాసం గవర్నమెంట్లలో. ఆయన ఏం చేసిండంటే అది ఏదైతే మనం బోర్ వేస్తుంటే బోర్లు వేసి టనల్స్ అవన్నీ వచ్చిన తర్వాత తీసుకునేది ఏదైతే ఉంటుందో వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక పంప్ హౌస్ ఉండాలి, సర్జ్ పూల్ ఉండాలి, కెనాల్ రావాలి, నీళ్ళు మళ్ళీ మీదికి పంపింగ్ చేసేందుకు పంప్స్. సరే ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ మహబూబ్ నగర్ నిర్లక్ష్యం చేసిండా లేదా అంటే ఒక పక్క మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా ఆరోపణ చేశాడు రేవంత్ రెడ్డి కానీ పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు. అంతకన్నా ముందు వేరే వాళ్ళు కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. మీరు గతంలో రాజశేఖర రెడ్డితో పోల్చుకొని చంద్రబాబుతో పోల్చుకుంటే కేసీఆర్ మహబూబ్ నగర్కు నష్టం చేసిండా లాభం చేసిండా? సూటిగా ఒకటి ఎక్కువగా లాభం మనకు కనిపించకపోవచ్చు కానీ ఈ పాలమూరు రంగారెడ్డి అనేది ఇవాళ మొత్తం కంప్లీట్ అయిపోతే మాకు ఖచ్చితంగా భరోసా ఉంది. ఆ ప్రాజెక్ట్ తోటి మా ప్రాంతాలు బాగా అయిపోతాయి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే అది 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 కండ్యూట్ అయితే అయిపోతుంది కదా. నీళ్ళు అయితే అక్కడికి వచ్చి రిజర్వాయర్లో పడుతున్నాయి కదా. ఇక అవి ఇప్పుడు ఆడికి వచ్చిన తర్వాత తీసుకుపోవడం అనేది ప్రజల ఒత్తిడి పెరుగుతుంది అప్పుడు కాలువల మీద. అందుకోసం ఇవాళ ఈ ముఖ్యమంత్రికి పట్టించుకోవాలి, ఆ మంత్రి పట్టించుకోవాలి. ఏదో డిండికి తీసుకుపోతానంట మళ్ళా వీడికి బొక్కలు కొట్టి చాలా తప్పండి ఆయన చేస్తున్న వ్యవహారం.